హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్: ఇండోరా, ఆనియన్స్, టొమాటో, కొరియాండర్ లీవ్స్, సీసమ్ సీడ్స్, పీనట్స్, టామరిన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మసాలా స్పైసెస్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ అండ్ ఫెనుగ్రిక్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడుక్కోండి. నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా సైడ్కి అన్నెసెసరీ పార్ట్ అంతా తీసేసి మంచిగా మధ్యలోకి ఒక కట్ అండ్ హారిజాంటల్గా, వర్టికల్గా, ఇట్లా అడ్డంగా పొడవుగా ఒక్కొక్క కట్ పెట్టేసుకోండి. సేమ్ మనం మసాలా వంకాయ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా అన్ని దొండకాయలను తుడుచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకొని మంచిగా నానబెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1/2 కప్ నువ్వులు వేసుకోండి, లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. నువ్వులు అనేది మంచిగా చిటపటలాడాలి. ఇలా లైట్గా చిటపటలాడుతూ కలర్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇలా మంచిగా వేగిన నువ్వులని కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 స్పూన్ల పల్లీలు వేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా దొడ్డుగా కట్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోండి. అలాగే కొద్దిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కాగానే ఇప్పుడు వీటిలోకి టొమాటో వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా కాడలతో వేసుకోండి. మంచి రుచిగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మంచిగా దగ్గర పడే వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగా, అలాగే ఇలాచి ఇవన్నీ వేసేసుకోండి. అలాగే 2 బగారాకులు కూడా వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని దొండకాయని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్లో దొండకాయని. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దొండకాయ అనేది తొందరగా మగ్గుతుందన్నమాట. ముందుగానే సాల్ట్ వేసుకోకండి, వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగానే సాల్ట్ వేసుకోకూడదు. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని వీటిని మంచిగా కలుపుకోండి. దొండకాయ ముక్కలన్నీ ఇలా మంచిగా కలుపుకోండి. ఉప్పు, పసుపు కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు పక్కన మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మూత పెట్టేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోండి వీటిని. చూడండి, ఇలా మనకి పౌడర్ వచ్చేస్తుంది. దీంట్లోకి ఇప్పుడు మనం తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్, టొమాటో, కొత్తిమీర ఉంది కదా, అది వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా థిక్ పేస్ట్ అనేది వస్తుంది మనకి. టెక్స్చర్ ఇలా ఉండాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి చూసుకోండి. ఇలా మధ్యలోకి కొద్దిగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించి కొట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేసుకోవాలి.
ఉప్పు మనం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. మొత్తం 2 స్పూన్లు అయ్యేలాగా చూసుకోండి. కారం పొడి 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఉప్పు కూడా 2 స్పూన్లు ఉండేలాగా చూసుకోండి. ఇలా మొత్తం కలుపుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కొద్దిగా మంచిగా మగ్గనివ్వండి. మసాలాల్లో మంచిగా ఇలా మగ్గాలి. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత చింతపండు నానేసుకున్నాం కదా, మంచిగా చింతపండు రసాన్ని పిసికేసుకొని ఆ పులుసునంతా పోసేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మంచిగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా దీన్ని మరగనివ్వండి. చింతపులుసు అంతా మంచిగా మరగాలి. ఇలా మంచిగా మరుగుతేనే మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడే మనకి దొండకాయ మసాలా అనేది చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది తీసేసుకొని దీంట్లో ఈ మసులుతున్న పులుసులో వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం పేస్ట్ని వేసేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనంతా ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మెల్లిగా కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 లేదా 5 నిమిషాలు కూర దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఫైనల్గా మూత తీసి చూసుకోండి, కూర అనేది దగ్గర పడిపోయింది. కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. రోటీలోకైనా చపాతీలోకైనా అలాగే రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ దొండకాయ మసాలా కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి.